सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. అంతేకాదు ఒక చిన్న మాట, ఆధునికులైన వాళ్ళు హేతుం జ్ఞాత్వా మానవాహ విందతి సుఖం అన్నాడు వ్యాస భగవానుడు. ఏమిటి? హేతువు ద్వారానే మానవులు ప్రపంచాన్ని నమ్ముతారు అన్నాడు. దానికే ఉదాహరణ ఏమిటంటే, దశరథ మహారాజు గారి తల్లిగారి పేరు ఇందుమతీదేవి. ఆయన తండ్రి గారు అజమహారాజు. ఇందుమతీదేవి శాపవశాత్తు పైలోక నుంచి కిందలోకానికి వచ్చింది. శాపవిమోచనం జరగాలనుకోండి, ఉట్టినే జరగదు. ఊర్ధ్వలోకాల తాలూకు వాళ్ళ దర్శనము కానీ, వాళ్ళ వస్తువుల స్పర్శనము కానీ, వాళ్ళ మాటలు కానీ విన్నప్పుడు ఈవిడ ప్రాణం పోతుంది, మళ్ళీ ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతుంది. ఇది ఆవిడ శాపం. అందుకని వెంటనే యజమహారాజు తెలిసింది సంగతి. ఆయన ఏం చేశాడు? నారదుడు ఊళ్ళోకి రానివ్వకుండా అట్టే పెట్టాడు. మాటి మాటికి వచ్చేస్తాడు ఆయన. ఆయన వస్తే ఇక్కడ ప్రాణం పోతుంది. ఇలా ఉందిట. రఘువంశంలో చాలా అందంగా వర్ణించాడు. ఒకరోజు వీళ్ళిద్దరూ కూడా ఉద్యానవనంలో ఉంటే పైనుంచి ఎవళ్ళో గంధర్వులో ఎవళ్ళో పోతున్నారు. పాపం భార్య భుజమే చెయ్యేశాడు ఆ పెద్ద మనిషి. అది కాస్త జడకి తగిలింది. జడలో ఉన్న పూలలో ఒక రేకు దారి ఈ అమ్మాయి మీద పడింది. శాప విమోచనం అయ్యింది. కాళిదాసు అంటాడు, భగవంతుడు తలుచుకుంటే పూల రేకు కూడా వజ్రాయుధంలా మారుతుంది అనడానికి ఇదే కదా గుర్తు. అంచేత సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రామచంద్ర స్వామి ఆదిత్య హృదయాన్ని మనకివ్వడంలో అంతరార్థం ఏమిటి అంటే, మానవుడిగా ఉన్నవాడు ఎంత శక్తి సంపన్నుడైనా కార్యసిద్ధి కోసం కానీ, ఇతరములైన ఫలితములు పొందడం కోసం కానీ మనము చేయాల్సిన పని ఏమిటి? కంటికి కనిపించే తత్వాన్ని ఆరాధన చేద్దాము. భగవంతుడికి ఏ రూపాలు ఎలా పెట్టండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కడిని మాత్రము అదే రూపంలో చూస్తారు కదా. ఆ చూడగలిగేది సూర్య భగవానుణ్ణి. ఎక్కడ చూసినా కాంతి గోళములా చూస్తారు. పేర్లు మార్చుకోవచ్చును. ఇటలీలో ఓ భాష పెట్టచ్చు, మరో తోడు మరో మాట పెట్టచ్చు, అభ్యంతరం ఏముంది? కానీ రూపం మాత్రం ఒకటే కదా. మరి సాంప్రదాయాల్లో రాముడు, కృష్ణుడు, పరమశివుడు, వినాయకుడు ఇలా పేర్లు మార్చుకుని ఉండొచ్చును. సూర్య భగవానుడికి మాత్రము ఏ మార్పు లేదు. అందుకని ఆదిత్య హృదయ ఆరాధన చేయడం అంటే అర్థం వాల్మీకి కృతజ్ఞతావిష్కరణ. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, జ్ఞానప్రదాత అయిన నారదునికి, ఈ మూడిటికి మూలమైన వాగ్దేవత సరస్వతికి, ఈ అనుష్ఠానం చేసిన మహానుభావుడు రామచంద్రస్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆయనకి కృతజ్ఞతావిష్కరణ చేసుకోవడం అంటూ దీనివల్ల మనకేం ఫలితాలు లభిస్తాయి? మొదటగా అయితే ఆరోగ్యం లభిస్తుంది అని అంటారు. ఆరోగ్యమే కాదు, ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి ఆయా సందర్భాల్లో ఒక్కొక్క శ్లోకాన్ని వింగడించుకునే ముందు మనం చెప్పుకుంటూ ఒక్కసారి ఆ ప్రారంభ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితః. యుద్ధాయ సముపస్థితం దృష్ట్వా. మళ్ళీ వాల్మీకి ప్రతి పదంలో ఒక అందం పెడతాడండి. ఎక్కడైనా స్తోత్రం ఉందనుకోండి, ఏదో మంచి అక్షరం శ్రీ అంటే గుర్తుపట్టేసుకుంటాం, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. ఏదైనా ప్రారంభిస్తే శ్రీ ఉండాలి, శ్రీ లేకపోతే అకారం ఉండాలి. ఏది లేకుండా తకారంతో ప్రారంభించాడు ఏమిటండి? తతో యుద్ధ పరిశ్రాంతమా. మరి స్తోత్రం అంటే ఏదో తగ్గ ఆ శ్రీతోటి ప్రార్థన హరి ఓం అన్నట్టుగా మొదలెడితే బాగుంటుంది కదా. ఏమిటో తమాషాగా ఉంది ఇది అన్నారు చాలామంది. రామాయణ ప్రారంభం కూడా ఎలా మొదలైందో గుర్తుంది కదా. ఏమిటది? తపస్వాధ్యాయ నిరతం, తకారంతో ప్రారంభించారు. అదేమిటండి తపస్వాధ్యాయ నిరతం? మరి సుందరకాండ ప్రారంభం చూడండి, తతో రావణ నీతాయ, తకారంతో ప్రారంభం. ఎలాగండి? పట్టాభిషేక సర్గం ఉంది, అక్కడైనా పోనీ ఓంకారం మీద పెట్టచ్చు కదా. తతః అని మొదలెడతాడు. అక్కడ కూడా
ప్రేతో భూత్వ అని మొదలు పెడతాడు. ఏమిటిది? ఇదొక తమాషా. ఇది భారతీయ సాంప్రదాయంలో ఒక రహస్యం. పోనీ భాగవతం ఉందండి, భాగవతం లాంటి గ్రంథమైనా కాస్త శ్రీతోడు మొదలెట్టచ్చు కదా. జన్మాద్యశ్చయత అని మొదలుపెట్టాడు, జకారంతో మొదలెట్టాడు. పోనీ భారతం తీసుకున్నాం అనుకోండి, అదేమిటో ఇంకో రకం. నారాయణం నమస్కృత్య నకారంట. ఏమిటి అంటే అక్షరాలు కలిపి చూడండి. జన్మాద్యశ్చేత జకారం, నారాయణం నమస్కృత్య నకారం, రామాయణం తకారం. జనత మన కోసం రాశారు కనుక అన్నారు పెద్దలు, అందుకనిట. అంతేకాదు తకారం అన్నది సృష్టి బీజము, తకారం అన్నది ఆనంద బీజము, తకారం అన్నది వసు బీజము. ఇలాగా తకారంతో ప్రారంభించిన మంత్రములు ఏమున్నా కానీ అల్లా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవ, అక్కడ తకారం చూడండి. ఇలా మనకి చాలా చోట్ల ప్రధాన మంత్రాల్లో తకారం కనిపిస్తుంది అక్కడ. అంచేత అందుకోసమని చెప్పి ఆదిత్య హృదయాన్ని చెప్పబోతూ కూడా మన రామచంద్ర స్వామి ఉపదేశించే ఆ విశేషాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి అలవోకగా తకారమే ప్రారంభించాడు ఆయన. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. జరిగింది ఏమిటి అంటే, రామచంద్ర స్వామి సుగ్రీవుడితో సంధి అయిన తరువాత, వాలిని వధించిన తర్వాత, వాలి అధీనంలో ఉన్న కోటాను కోట్ల వానరులు, భల్లూకాలు వీళ్ళందరి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి లంకని ముట్టడించాడు. లంకని ముట్టడించే లోపల సేతుబంధనం చేశాడు. ఇవన్నీ జరిగాయి. ఒక్కొక్కడుగా రావణాసుడి సైన్యాలన్నిటినీ కూడా నాశనం చేశాడు. ఇంద్రజిత్తు పోయాడు బ్రహ్మాండంగా. దుర్ధర్ష, ప్రగస, భాసకర్ణ వీళ్ళందరూ కూడా పోయారు. అందరూ పోతుండగా చిట్ట చివరగా రావణుడు ఒక్కడు మిగిలాడు. ఏదో సైన్యం కాస్త పరివారం మాత్రం మిగిలింది. అలాంటి రావణాసురుడు యుద్ధానికని వచ్చాడు. అలాంటి సమయంలో రామచంద్ర స్వామి ఒక్క బాణంతో వాడిని చంపవచ్చు, పని అయిపోతుంది. కానీ రామచంద్ర స్వామికి ఒక బలహీనత. ఏమిటది? సత్య పరాక్రముడు, ధర్మము తప్పనివాడు. ఎంత ధర్మం తప్పనివాడు అంటే, ఒకసారి మహానుభావుడు అశ్వమేధం చేశాడు. ఈ గుర్రాన్ని పట్టుకొని లవకుశులు, తండ్రి గారి గుర్రం వాళ్ళకి తెలియదు. ఈయన యుద్ధానికని వెళ్ళాడు. అక్కడ కుశుడితోటి లవుడితోటిను ఈ సుమంతుడు అన్నట్ట, రాముడు మహాపరాక్రమశాలి, చాలా గొప్పవాడు, ఎందుకురా యుద్ధం చేస్తారన్నట్ట పాపం. అంటే లవకుమారుడు నవ్వి, ఈయనేం పరాక్రమశాలి, యుద్ధంలో అడుగు వెనకేసిన వాడు అన్నట్టు తట్టుకుని. రామచంద్ర స్వామి యుద్ధంలో వెనకడుగు వేశాడా? ఎక్కడా అన్నాడు పాపం సుమంతుడు కంగు తిని. అప్పుడు అన్నాడు లక్ష్మణుడు, అప్పుడు చెప్తాడు లవకుమారుడు మాట. ఏమిటో తెలుసునా? ఒక్కసారి ఖరదూషణాదుల వధలో కరుడి దగ్గర ఏముందో జ్ఞాపకం చేసుకో అన్నాడు. రాముడు ధర్మాత్ముడు అనడానికి ఇది ఉదాహరణ. కరుడి మీద బాణప్రయోగం చేశాడు రాముడు. అతని గుండె చీలుకుపోయింది, రక్తమంతా మీద పడుతూ ఉండగా కరుడు ఒక అడుగు ముందుకు వేశాడు. రాముడు ఇంకో బాణంతో కరుణ్ణి చంపవచ్చు, కానీ బాణప్రయోగం చేయాలంటే లక్ష్యానికి బాణానికి మధ్య ఒక 39 అడుగుల దూరం ఉండాలి. కానీ వాడు అప్పటికే ఒక అడుగు ముందుకేశాడు. రాముడు ఎంత ధర్మాత్ముడంటే 38 అడుగుల దూరమే ఉంది. అయ్యయ్యో, బాణప్రయోగం చేస్తే యుద్ధ విద్యకి అవమానం, చేయకపోతే మీదకు వచ్చేస్తున్నాడు. అప్పుడు తను వెనక్కి వెళ్ళి యుద్ధం చేయాలి. కానీ క్షణకాలం లోపల యుద్ధం చేస్తున్నప్పుడు ఎడమకాలు ముందేసి నిలబడతారు కదా, అందుకని ఆ ఎడమకాలు తీసి కుడికాలు పక్కనే పెట్టాడు, వెనక్కి వెళ్ళలే. ఏకపదం అపాసర్పత్ అన్నాడు వాల్మీకి. లవకుమారుడు అది పట్టుకున్నాడు. అసలు యుద్ధంలో వెనకడుగు కూడా వేశాడు కదా అన్నట్టు పాపం. అంటే తమాషా చూడండి, ఇది ఒక సంస్కృత కవి చెప్పిన మాట. అంటే అంతటి ధర్మాత్ముడు రామచంద్ర స్వామి. రావణాసుడితో యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుండగా మొత్తం చితగ్గొట్టి పడేశాడు రావణాసురుడిని. చివరికి అన్ని ఆయుధాలు పోయాయి. రావణాసుడి చేతిలో ఆయుధమేం లేదు, కానీ రాముడు బాణప్రయోగం చేస్తున్నట్ట. రథసారథికి ఏదో అనుమానం వచ్చింది. రావణాసురసారథికి తలెత్తి దూచాడు. అతని 20 చేతుల్లోనూ ఎడమవైపు ఉన్న ఒక చేతిలో వింటి తాలూకు పిడి మిగిలింది, హ్యాండిల్ మిగిలిందిట.
ఇతని చూపు అర్థం చేసుకున్నాడు రావణాసురుడు. ఈ పిడి వదిలిపెట్టాడు, రాముడు కొట్టడం మానేశాట పాపం. అంటే రావణాసుడి చేతిలో ఆయుధం ఉన్నంత వరకు కొట్టి 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 వదిలిపెట్టాడు. చచాల చాపంచము మోచ వీర, ఈ చాపాన్ని వదిలిపెట్టాడు. ఏం చిన్న ముక్క ఉందంతే, అది కాస్త కింద పడేశాడు. కింద పడేస్తూ రథంలో కుప్పకూలిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే రథసారథి కొంచెం రథాన్ని అక్కడికి రాముడు యుద్ధం ఆపేశాడు. కాసేపు మొహం మీద నీళ్లు కొట్టచ్చు అక్కడ కాదు, రథాన్ని పక్కకి తీసి ఒక ఫర్లాంగు దాకా అనుకుందాం మనం, అంతవరకు తీసి మొహం మీద నీళ్లు కొట్టడం విని సపర్యలు చేశాడు. చేసేసరికి రావణాసుడికి మెడకు వచ్చి సారథిని పట్టుకుని తిట్టకూడని తిట్లన్నీ తిట్టాడు. రాముడు నీకు లంచమిచ్చాడు దుర్మార్గుడా, నాకు ఇలాంటి చెడ్డ పేరు పెట్టుకొచ్చావు, యుద్ధరంగంలోంచి బయటికి తీసుకొస్తావా, పారిపోయాడంటున్నారు నన్ను అందరూ అంటూ మొదలు పెడితే చాలా అందమైన ఘట్టం అది. చెప్పాడు, లేదయ్యా ప్రాణం మీదకి వచ్చావు, నీ ఆయుధాలు లేవు, అలాంటి స్థితి లోపల. అంతకుముందే రాముడు రావణాసుడికి ఒక వార్నింగ్ ఇచ్చాడు పాపం. అందుకని సమరే స్థితం చింతయా స్థితం యుద్ధ పరిశ్రాంతం, ఈ పదాలు ప్రయోగించడంలో ఈ కథంతా చెప్పడానికి ఏమిటి ఏమని చెప్పాడు, హెచ్చరించాడు. ఏమిటి చింతయాస్థితం, చింత ఎవరికి, రావణాసుడిక రామచంద్రస్వామిక, ఎవరి చింత ఎలా తొలగుతుంది, ఆదిత్య హృదయం పారాయణ చేత అది మాట్లాడుకుందాం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం